అమెరికాతో ట్రేడ్ డీల్లో భాగంగా భారత వ్యవసాయ రంగానికి పూర్తి రక్షణ లభించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్లో భాగంగా భారత రైతులకు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు పూర్తి రక్షణలు కల్పించామని చెప్పారు. ఇదే సమయంలో భారత వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు గాను అవకాశం దక్కిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎర్రజొన్నలు, వైన్స్, స్పిరిట్స్ వంటి కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులు మాత్రమే భారత్లోకి అనుమతించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై సుంకాలు తక్కువని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి కార్యాచరణ ప్రకారం భారత్పై ప్రతీకార సుంకం 18% తగ్గిందని చెప్పారు పీయూష్ గోయల్. అదనంగా విధించిన 25% సుంకాన్ని కూడా అమెరికా ఉపసంహరించుకుందని వెల్లడించారు. రైట్. ఎర్రజొన్నలు, వైన్స్, స్పిరిట్స్ వంటి కీలక ఎంపికలు చేసినటువంటి అమెరికా ఉత్పత్తులు మాత్రమే భారత్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై సుంకాలు తక్కువని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి కార్యాచరణ ప్రకారం భారత్పై ప్రతీకార సుంకం 18% తగ్గిందని పీయూష్ గోయల్ తెలిపారు. ఇక అదనంగా విధించిన 25% సుంకాన్ని కూడా అమెరికా ఉపసంహరించుకుందని చెప్పారు. ఇది ఒక పెద్ద ట్రేడ్ డీల్ అని అభివర్ణించారు.